ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు వెనకబడడానికి, కోల్పోవడానికి, కష్టాలు పాలవడానికి కారణం ఏంటి? ఈ రోజున మీరు గాయాల పాలవడానికి కారణం ఏంటి? ఒకసారి జ్ఞాపకం చేసుకుని, అర్థం చేసుకొని, పరీక్షించుకొని, పరిశీలించుకొని దేవుని వైపు తిరగాలని మీకు మనం చేస్తున్నాను. మీరు కనుక యూటర్న్ తీసుకుంటే, దేవుని వైపు తిరిగితే మీరు పునర్నిర్మాణము పొందుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మార్చలేనిది, ఆయన ఇవ్వలేనిది ఈ లోకంలో ఏది? ఆయన సమస్తాన్ని నూతనంగా మార్చగలిగిన వాడు. ఈరోజు మీరు ఎవరైనా కానీ ఒకవేళ దేవునికి దూరంగా ఉండి గాయాలు పాలవుతున్నారేమో, దేవునికి దూరమై ఒకవేళ మీ జీవితంలో ఇబ్బందులు పడుతున్నారేమో, దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. చాచిన చేతులతో ఆయన వైపు రండి. ఆయన తప్పకుండా మీ స్థితిగతులను మార్చి, కోల్పోయిన ఆత్మను, ఆత్మీయతను, కోల్పోయిన ప్రార్థనను, ప్రార్థనా జీవితాన్ని, కోల్పోయిన ఆశీర్వాదాన్ని, కోల్పోయిన దీవెనను, కోల్పోయిన స్వస్థతను, కోల్పోయిన ఐశ్వర్యాన్ని నీకిచ్చి ఆయన మరలా నిన్ను అద్భుతమైన పాత్రగా ఆయన నిలబెట్టగలడు. సో ఈ రోజు కనుక మీరు అది కోరుకుంటూ ఉంటే ఒక్కసారి దేవుని వైపు తిరగండి. అయ్యా, మొదటి ప్రార్థన కోల్పోయాను, మొదటి భక్తిని కోల్పోయాను, మొదటి విశ్వాసాన్ని కోల్పోయాను, మొదటి పరిచర్య అనుభవాలను కోల్పోయాను. నన్ను క్షమించి మరలా నన్ను నీ సన్నిధిలో తిరిగి నాటండి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో ఆయన పరిపూర్ణమైన స్వస్థతని చేస్తాడు.